హాయ్ హలో నమస్తే నేను చరణ్ గురువని. అరే ఎన్ని రోజులు తిరుగుతారు భయ్? ఆ? యాక్టింగ్ ఏజెంట్ల చుట్టూ యాక్టింగ్ చేస్తాను చెప్పి ఆఫీసుల చుట్టూ మీరు ఎప్పుడైనా కృష్ణానగర్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వే ప్రకారం అంటే ఫిలిం ఇండస్ట్రీకి చేరుకోవడానికి నడుస్తున్నటువంటి దారిలో మీకు బ్రోకర్లు ఏజెంట్లు చాలామంది కనిపిస్తారు. మేము అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, నిన్ను హీరోగా నిలబెడతాం, 70mm థియేటర్ మీద నీ ఫోటోని ఇట్లా కనబడుతుంది, ఏ పులి పంచితో సహా నువ్వు కనబడతావు అని చెప్పి ఫేక్ మాటలు చెప్తూ, ఫేక్ కాస్టింగ్ కాల్స్ పెడుతూ, ఫేక్ పోస్టర్స్ వేస్తూ, ఫేక్ మాటలు చెప్తూ మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముని మీరు కష్టపడి తెచ్చుకున్నటువంటి డబ్బును కాజేసే ప్రయత్నం చేస్తారు 100%. అందులో కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది జెన్యున్ ఉన్నారు. ఎవరైతే జెన్యున్గా ఉన్నటువంటి వ్యక్తులకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు నూతన కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు, అలాగే చేయండి. ప్రతి క్షణము మీకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పోతే ఈ ఫేక్ గాళ్ళు ఎవడైతున్నాడో ఈ ఫేక్ గాళ్ళని నమ్మొద్దు. ఎప్పుడైతే కృష్ణానగర్కు ఫస్ట్ సినిమా ఫీల్డ్కి రావాలంటే డైరెక్ట్గా ఇంటి దగ్గర బట్టలు చదువుకొని అమ్మ నాయన దగ్గర పైసలు తీసుకొని దోస్తుల దగ్గర అప్పులు చేసి నేను ఏదో హీరో అయితే ఏదో చేస్తా, ఏదో ఇట్లా వేసేస్తా, ఏదో అట్లా వేసేస్తా అని చెప్పి కృష్ణానగర్ చుట్టుపక్కల ప్రాంతంలో తిరగకండి. అనవసరంగా మీ పైసలు ఖర్చు అయిన తర్వాత మీ బ్రతుకులు ఆగమవుతాయి. మిమ్మల్ని ఏజెంట్లు అప్రోచ్ అవుతారు. ఎక్కడైతే కాస్టింగ్ కాల్స్ అవి ఇవి కానీ ఏవైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ గ్రూప్స్లలో కానీ ఎక్కడైతే సోషల్ మీడియాలో కానీ ఫేక్ థంబ్నెయిల్స్తో ఫేక్ ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. సో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే శాన్వి స్టూడియోస్, నేను శాన్వి స్టూడియోస్ ఓనర్ని నేను. సో మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు, మనకు లొకేషన్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి, ప్రతిదీ గూగుల్లో అప్డేట్ ఉంటుంది. అలాగే యూట్యూబ్లోకి వెళ్ళినా, ఫేస్బుక్కి వెళ్ళినా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎక్కడ వెళ్ళినా శాన్వి స్టూడియోస్ అని సెర్చ్ చేస్తే మన డీటెయిల్స్ ఖచ్చితంగా మీకు డిస్ప్లే అవుతాయి. కాబట్టి నేరుగా ఎలాంటి ఏజెంట్స్ని కానీ, ఎలాంటి బ్రోకర్లను కానీ, ఎలాంటి ఇతరులను కాంటాక్ట్ కాకుండా డైరెక్ట్గా శాన్వి స్టూడియోస్కి రండి. మీలో ఏ కళ ఉందో, మీరు యాంకరింగ్ చేయగలరా, యాక్టింగ్ చేయగలరా, స్క్రిప్ట్ రాస్తారా, డైరెక్షన్ చేస్తారా, సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్లో ఏం చేయగలరు, ఒక విషయం పట్ల మంచి పట్టుదలతో మంచి సబ్జెక్టుతో మాట్లాడగలరా నాలాగా? లేదన్నా టెక్నికల్ వర్క్ చేస్తాను, కెమెరా ముందుకు రాలేము, మేము కెమెరా వెనకాల పనిచేస్తాం, ఒక కెమెరామెన్గా పనిచేస్తాం, ఒక ఎడిటర్గా పనిచేస్తాం, ఒక వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తాం, లేదన్నా ఇంకేదన్నా సపరేట్ కళ ఉంది, నేను రాయగలనన్నా, ఒక మంచి పాడగలను, సో ఒక స్క్రీన్ ప్లే రాయగలను, ఒక సీన్ని డైరెక్షన్ చేయగలను, నేను మంచిగా యాక్టింగ్ చేయగలను, లేదా ఇంకేని కళ మీకు ఏది అనిపించినా, ఒక పబ్లిక్ని ఇతరులను మెప్పించే కళ మీలో ఏది ఉన్నా పర్వాలేదు, మీరు హ్యాపీగా నన్ను సంప్రదించవచ్చు. ఇక్కడ నాది కన్సల్టెన్సీ కాదు, ఇక్కడ డబ్బులు డిమాండ్ చేయబడదు, డబ్బులు అడగను, సీదా చెప్తున్నా. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు మీకు ప్రొఫైల్ కావాలి అంటే మీకు ఫొటోస్ తీయాలి, లేకపోతే మేము కష్టపడి నేను ఓవరాల్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఫ్రీగానే ఇస్తాను. మీకు ఏదన్నా నిజంగా ఏదైనా ఎక్విప్మెంట్స్ వాడి మీకు బయట నుంచి ఒక 50,000 60,000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని అందులో 100% తగ్గిస్తాను. అంటే 100% వర్క్ చేస్తాను. మొత్తం 100 రూపీస్ ఎవరైనా బయట అడిగారు, ఒక 50 రూపీస్లో చేయగలను నేను. ఎందుకంటే మీ కష్టం తెలుసు, నాకు మీ బాధ తెలుసు, మీరు పడుతున్నటువంటి తాపత్రయం తెలుసు, మీ తపన కూడా నేను అర్థం చేసుకోగలను. కాబట్టి నేను ఆ విషయాల్లో ఫ్రీగా అయితే అసలు చేయను. ఎందుకంటే మీకు సపోర్టివ్గా ఉంటా. కాకపోతే అడిషనల్గా మీకు ఎంతవరకు సహాయం చేయాలో నాకు ఐడియా ఉంటుంది, నేను అంతవరకు సహాయం ఖచ్చితంగా చేయగలను. కాబట్టి మీరు నేరుగా శాన్వి స్టూడియోని సంప్రదించవచ్చు ఏ భయం లేకుండా. అలాగే ఎవరైతే యాంకర్గా ట్రై చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, మేము బిగినర్స్ అన్న, మా దగ్గర ఏం లేదు, మేము ఇంతకుముందు ప్రీవియస్ ఎక్కడ చేయలేదు, చాలా ఆఫీసులు తిరిగినాం, మేము మీ సమయం వేస్ట్ చేస్తుండొచ్చు, మీ యొక్క విలువైనటువంటి ఏదన్నా ఒకటి ఇక్కడ మా వల్ల ఏదన్నా మీకు చెడు జరగవచ్చు అన్నా పర్వాలేదు, నేను భరిస్తాను. మిమ్మల్ని కెమెరా ముందుకు తీసుకొచ్చి మీకు అంటూ ఒక దారి చూపెట్టడమే నా లక్ష్యం. దానివల్ల మాకేమొస్తుందంటే సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ నుండి 10 మందిని ఇలా తయారు చేసిన అనే ఒక మంచి గుర్తింపు చాలు, నాకు మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలు, నా సంతృప్తి నాకు చాలు. కాబట్టి మీ అందరిని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ద్వారా మీకు లేకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే సోషల్ మీడియాకి వచ్చేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మీరు సినిమాల్లో చూసినట్టు, తెర మీద చూసినట్టు, మీ టీవీ డిస్ప్లేల మీద చూసినట్టు, మీ ఫోన్లో చూసినంత అందమైన జీవితాలు 90% ఉండవు. ఇక్కడ నటిమాన్యులు మాత్రమే ఉంటారు, నటిస్తారు. కాబట్టి మీరు అన్ని విధాలుగా ఆలోచించుకొని మీరు కష్టపడతాము, ఇది నా జీవిత లక్ష్యం అనుకుంటే, ఒకరోజు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, నేను కష్టపడే తత్వం నాలో ఉంది అనుకుంటే మాత్రమే మీరు రండి. పర్టికులర్గా మళ్ళీ విని అన్ని విధాలుగా చెక్ చేసుకొని, నా దగ్గర కదా ఎక్కడ పోయినా పర్లేదు,
రండి. మంచి హ్యాపీగా, సెక్యూర్‌గా మీకున్నటువంటి కలని 10 మందికి చెప్పండి. 10 మందిని మెప్పించండి. 10 మందిని నవ్వించండి, కవ్వించండి. మీకున్నటువంటి కళతో ఎదుటి వాళ్ళని సంతృప్తి చెందండి. ఏమంటారు? సంతృప్తిపరచండి. సాటిస్ఫై చేయండి. మీకున్నటువంటి కళ ద్వారా ఎదుటి వాళ్ళని సంతృప్తి చేయండి. సో, దానివల్ల మీకు మంచి, మంచి క్రెడిట్స్ వస్తాయి, చప్పట్లొస్తాయి. ఆ హర్షధ్వానాల మనకు వినిపించడం వల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మన లోపల ఉన్నటువంటి బలము, మన లోపల ఉన్నటువంటి కళలు ఇంకా బయటికి తెప్పియాలి అనే ప్రయత్నం చేస్తాం. అంత మోటివేషన్ మనకు దొరుకుతుంది కాబట్టి ఒక యాక్టింగ్ గానీ, ఎనీథింగ్ ఏది చేయాలనుకుంటున్నా, మ్యూజిక్ చేయగలరా? యాక్టింగ్ చేయగలరా? మీరు ఏ కళ ఉన్నా నిజంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. హేళన చేస్తారు. చాలామంది హేళన చేస్తారు మనని. ఏం చేస్తారంటే, నువ్వా హీరోవా? నువ్వు షార్ట్ ఫిల్మ్ చేస్తావా? అందరిని పట్టించుకోవద్దు. వినాలి. ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే మనని క్రిటిసైజ్ చేశారో, ఎవరైతే మనని క్రిటికల్ పొజిషన్‌లోకి నెట్టారో వాళ్ళందరిని గుర్తుపెట్టుకొని, మీరు గుర్తుంటారు, నన్ను గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఇదే మొహం అని చెప్పి హ్యాపీగా రండి. ఏదో ఒక పొజిషన్‌లో మంచి పొజిషన్‌కెళ్ళండి. ఏదో ఒక వేలో హ్యాపీగా ఆ పొజిషన్ చూసి ఎవరైతే నవ్వి నిన్ను హేళన చేశారో వాళ్ళ నోరు మీద వాళ్ళే వేలేసుకునేటట్టు చేయండి. వాళ్ళుగా షేమ్‌గా ఫీల్ అయ్యేటట్టు చేయండి. అయ్యో! నావాడు ఒకప్పుడు నేను ఇంత కించపరుస్తూ మాట్లాడిన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. మీ దగ్గర రావడానికి కూడా సిగ్గుపడేలాగా ఉండాలి. అంత ఎదగాలి ఎదిగితే. కాబట్టి నా ఎదుగుదలను చూసి ఎవరైతే ఏడుస్తున్నారో, నా ఎదుగుదలను చూసి ఎవరైతే ఒకరోజు కించపరిచారో, ఎవరైతే చేశారో వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏడవడం వల్ల, మీరు అనడం వల్ల, మీరు నన్ను ఏం పీకలేవు అనడం వల్లనే నేను ఏదో ఒకటి పీకే స్థాయిలో ఉన్నా. ఇంకెవరన్నా ఏదైనా పీకాలనుకుంటే వాళ్ళని పీకించే స్థాయికి ఎదిగాను కాబట్టి ఇదంతా మీ కృషే కాబట్టి. అండ్ స్పెషల్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ. సో ఇక విషయంలోకి వెళ్తే, వీడియోకి వెళ్తే, మీరు ఎవరన్నా అనర్గళంగా ఇంతసేపు మాట్లాడగలరా? హ్యాపీగా ఒక టాపిక్ని, ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఇంతసేపు మాట్లాడతారంటే ఖచ్చితంగా మీరు రండి. యాంకరింగ్ పార్టిస్తా. యాంకరింగ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి వీఐపీలతో మాట్లాడండి. మీకు తెలిసినటువంటి సెలబ్రిటీలతో మాట్లాడండి. మీకు తెలిసినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడండి. సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులతో మీరు హ్యాపీగా మాట్లాడండి. మీకున్న టాలెంట్ని 10 మందికి చూపెట్టండి. 10 మంది ద్వారా హర్షధ్వానాలు మంచి విషెస్ పొందండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తారని చెప్పి, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు గుర్తించండి ఫస్ట్. ఎదుటి వాళ్ళు గుర్తిస్తే దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా నా టాలెంట్ని బయటికి తీసుకుపోగలను, దానికి ఎవరెవరు సపోర్ట్ ఉంటారు, ఎవరు నాకు సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోండి. నన్ను సంప్రదించండి. నేను ఎంతవరకు సపోర్ట్ చేస్తానో చూడండి. మీరు నేను సపోర్ట్ చేయకపోయినా, మీకు ఏది తప్పుడు సమాచారం ఇచ్చినా ఈ వీడియో ద్వారా మీరు నేను చెప్పింది ఒకటి, మీరు చేసింది ఒకటి అని కనుక నా దగ్గరకు వచ్చి మీరు పోయిన తర్వాత మీరు మాట్లాడితే కనుక ఖచ్చితంగా మీరు హ్యాపీగా నా మీద నెగిటివ్ కూడా మాట్లాడుకోవచ్చు. నో ప్రాబ్లం. మీరు వీడియోలు కూడా చేసుకోవచ్చు. కానీ అట్లా చేసే ప్రసక్తే లేదు. నా ప్రాణం పోయిన అట్లాంటి పనులు చేయను కాబట్టి మీరు హ్యాపీగా మా దగ్గర రావచ్చు. అలాగే వన్ మోర్ థింగ్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఏ పరిస్థితులు ఉన్నా, పాపం వాళ్ళు ఆర్థిక స్థితులు బాగాలేకపోయినా, ఈవెన్ ఏ ప్రాబ్లం ఉన్నా, మంచి టాలెంటెడ్స్ ఉన్నా, మంచి కళాకారులు ఉన్నా, ఏ కళ ఉన్నా, ఏదున్నా వాళ్ళను నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తా. వాళ్ళ వీడియో నేను మేక్ చేస్తా. హ్యాపీగా మనకున్నటువంటి ఛానళ్ళ ద్వారా ప్రపంచానికి నేను పరిచయం చేస్తా. అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరున్నా, ఏ సమస్య ఉన్నా, ఏదున్నా నాకు ఈ నెంబర్ పైన ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి. నాకు తెలియజేస్తారని చెప్తున్నా. ఎంత దూరమైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మీ కళను ప్రపంచానికి ప్రదర్శించడమే నా కళ కాబట్టి మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి, నా కళను కూడా మీరు ప్రోత్సహిస్తారని చెప్పి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్తే.